పట్టణంలో పంపా సాహితీ పీఠం సర్వసభ్య సమావేశం నిర్వహించగా సంస్థ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షులు పురాణే అజయ్ కుమార్ మాట్లాడుతూ కార్యవర్గ సభ్యుల వివరాలను వెల్లడించారు. అధ్యక్షులుగా ఎం రాజేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలుగా కాట్రగడ్డ భారతి, ఉపాధ్యక్షులుగా అమరావతి, ఉషా కోయిల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా వై ప్రభాకర్, కార్యదర్శిగా కె కోటేశ్వరరావు, కోశాధికారిగా మొగిలిస్వామిరాజు ఎన్నికయ్యారని తెలిపారు. గౌరవ సలహాదారులుగా లోలా శంకర్, పబ్బా మురళి నియమితులయ్యారు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ నెల 29 ఆదివారం ఉదయం 10 గంటలకు బోధనలోని ఉషోదయ కళాశాలలో కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని కవులు తమ కవితలను 29 లోపు సమర్పించాలని, ఎంపిక చేసిన కవితలతో పంపా తరంగాలు కవితా సంకలనాన్ని విడుదల చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు జరిగినటువంటి పంపా సాహితీ పీఠం సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇందులో గౌరవ అధ్యక్షులుగా శ్రీ ఎం రాజేశ్వరరావు గారు, అధ్యక్షులుగా పురాణే అజయ్ కుమార్, మహిళా అధ్యక్షురాలుగా శ్రీమతి కాట్రగడ్డ భారతి, ఉపాధ్యక్షులుగా శ్రీమతి అమరావతి గారు, అదేవిధంగా ఉషా కోయిల సత్యనారాయణ గారు, ప్రధాన కార్యదర్శిగా వై ప్రభాకర్, కార్యదర్శిగా కె కోటేశ్వరరావు, కోశాధికారిగా మొగిలిస్వామిరాజు గారు, గౌరవ సలహాదారులుగా లోల శంకర్ గారు, అదేవిధంగా పబ్బా మురళి గారు కార్యవర్గంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గము మరి రాబోయే పరాభవనామ సంవత్సర కవి సమ్మేళనాన్ని 29 ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు ఉషోదయ జూనియర్ కళాశాలలో నిర్వహించడానికి నిర్ణయించుకోవడం జరిగింది. కావున మరి ఎవరైతే సాహిత్య ప్రియులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ 29వ తేదీన ఆదివారం రోజు జరిగేటువంటి కవి సమ్మేళన కార్యక్రమంలో పాలు పంచుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పంపా సాహితీ పీఠం అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నది. మరి జిల్లాలో ఉన్నటువంటి కవులు వారి యొక్క కవితలతో 29 తేదీ వరకు మరి సమర్పించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఈ సంవత్సరము ఉగాది సందర్భంగా నిర్వహించే కవి సమ్మేళనంలో పాల్గొన్న కవుల యొక్క కవితలచే మరి వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో పంపా తరంగాలు అనేటువంటి సాహిత్య ఏదైతే కవితా సంకలనం ఉంటుందో దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడంలో సహకరించినటువంటి సభ్యులందరికీ పేరు పేరున పంపా సాహితీ పీఠం తరఫున మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.